హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయ మెంతి కూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. అందులోకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఆ ప్రాసెస్ ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటాలు, సొరకాయ, మెంతిమాకు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 కప్పులు కందిపప్పును వేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకొని ఒక గ్లాసుడు నీళ్లు వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని తరిగి వేసుకోవాలి. 4 టమాటాలని కూడా తరిగి వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు మెంతి ఆకును కూడా తరిగి వేసుకోవాలి. చిన్న సొరకాయలో సగం సొరకాయను తరిగి వేసుకోవాలి. సొరకాయ కూడా తరిగి వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండులో సగం చింతపండు వేసుకొని 1 టీ స్పూన్ పసుపు కూడా కలుపుకొని 1 స్పూన్ తోటి మొత్తం కలియబెట్టుకోవాలి. పప్పు, సొరకాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, మెంతి ఆకు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి దీనికి. 2 విజిల్స్ అయితే పప్పు బాగా ఉడికిపోతుంది. ఈ 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయేంత వరకు మనం కోడిగుడ్లు, ఆనియన్ ఆమ్లెట్లు వేసుకుందామండి. ఈ పప్పులోకి ఈ ఆమ్లెట్లు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ముందుగానే ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని, ఎగ్స్ని సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. బాగా కలుపుకొని ఇలా పెనం మీద వేసుకొని ఆమ్లెట్లు వేసుకున్నాను. ఇలా మనకు కావాల్సినన్ని ఆమ్లెట్లు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయింది. చూద్దాము ఎలా వచ్చిందో. చూసారు కదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి అంత మెత్తగా కాకుండా కొద్దిగా అలా కలిపేసుకొని మెత్తగా చేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నెను పెట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కూడా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి ఒక 30 సెకండ్లు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అందులోనే ఒక 2-3 రెడ్ చిల్లీస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. మీ దగ్గర పచ్చిగా కరివేపాకు ఉంటే వేసుకోండి. పోపులో వేసిన ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేగి కలర్ మారాలండి. పచ్చిగా ఉంటే పప్పుకు రుచి ఉండదు. అందుకోసం మనం వేసిన వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, మనం మెదిపి పెట్టుకున్న పప్పుని ఆ పోపులో వేసుకొని మూత పెట్టేద్దాం. పోపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత తీయకుండా అట్లనే ఉంచితే మనం వేసిన పోపు వాసన పప్పుకు పట్టేసేసి పప్పు వాసన గుబాయిస్తుందండి. ఈ వాసన మనకి 10 ఏళ్ళ వరకు పాకుతుంది. అంత సువాసనగా ఉంటుంది. ఆ వాసనకి కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీరను కూడా మనం లాస్ట్లోనే కలుపుకోవాలండి. ఎందుకంటే కొత్తిమీర వాసన కూడా పోకుండా ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే మనం కలుపుకోవాలి. చూసారు కదా, మెతుకున్న తర్వాత పప్పు సొరకాయ పంట కింద తగులుతూ ఉండాలి. అలా మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదుపుకోకూడదు. చూసారు కదా, సొరకాయ మెంతికూర పప్పు చాలా టేస్టీగా, కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదా.
ఇది చూడటానికే కదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని ఆమ్లెట్లతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో అడిగేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.